అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ట్రావెల్ వ్లాగ్ ఇన్ మై ఛానల్. ఇది శ్రీపురం వెళ్ళిన రోజు తీసిన వీడియో అనమాట. నేను హాయ్ చెప్తున్నాను, మా వారిని కూడా హాయ్ చెప్పమంటే జస్ట్ అలా ఊపారంటే చాలా సిగ్గు వీడియోలో కనిపించడానికి. తర్వాత దానికోసం ప్యాకింగ్ అనమాట. మా బుడిగాడికి 2 pairs డ్రెస్సెస్, డైపర్లు, వాటర్ బాటిల్స్, జ్యూసులు, పాలు. నేను ఫుడ్ జనరల్గా బయట అయితే వాడికి ప్రిఫర్ చేయను, నేనే చేసి పట్టుకెళ్తాను. ఇది మేము బండి మీద తీసుకున్న ఫోటో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఎలా ఉందో. తర్వాత మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే బైక్ మీద వెళ్ళామండి. 3 hours జర్నీ ఫ్రమ్ బెంగళూరు టు వెల్లూర్. అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము, గోల్డెన్ టెంపుల్కి. వెళ్ళేటప్పుడు మాకు తమిళనాడులో ఇలా మార్నింగే ఫ్రెష్గా ఫ్లవర్స్ అయితే కనిపించినాయి. అందుకనే ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట. చాలా బాగున్నాయి. తర్వాత మధ్యలో టిఫిన్కి ఆగి ఈ హోటల్లో మేమైతే టిఫిన్ తిన్నాము. మంచిగా అరిటాకు వేసి అరిటాకులో ఫుడ్ అయితే సర్వ్ చేశాడనమాట. నేనైతే పొంగల్ విత్ సాంబార్, చెన్నై ఫేమస్ కాబట్టి ఆ 2 తీసుకున్నాను. తర్వాత వెళ్ళేటప్పుడు నాకైతే ఇవి కనిపించినాయి. నాకు తెలుసు ఇవేంటో, మీకు అర్థమైతే కామెంట్ చేయండి. తర్వాత అలా 3 hours జర్నీ చేసి బండి మీద ఫైనల్లీ రీచ్ అయిపోయామన్నమాట వెల్లూరు గోల్డెన్ టెంపుల్. అమ్మవారు అయితే అస్సలు నిజంగా 2 కళ్ళు సరిపోలేదన్నమాట, అంత బాగున్నారు. ఫైనల్లీ రీచ్డ్. ఇదేంటంటే 70 కిలోల బంగారు విగ్రహానికి మన చేతులతో మనం అభిషేకం చేయొచ్చు అనమాట. దానికోసం 150 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి, చాలా లోపలికి ఉంది గుడి. ఒక 1.5 kilometer అయితే నడిచి లోపలికి వెళ్ళాలన్నమాట. యాజ్ యూజువల్ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. వచ్చిన తర్వాత మేమైతే ఒక ఫోటో తీసుకుని రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాం బెంగళూరుకి. వచ్చే దారిలో ఆర్యాస్ రెస్టారెంట్లో ఫుడ్ అయితే తినేసి బెంగళూరు అయితే వచ్చేసాం. ఈ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి కూడా కొంచెం కామెంట్ చేసి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.